మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. ఈ రోజు అయితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఉమ్మడి విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలానే భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త కూడా మజ్జి శ్రీనివాసరావు గారు సతీ సమేతంగా కుటుంబ సమేతంగా కూడా సింహాచలం శ్రీ లక్ష్మీ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. అలానే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా స్వామివారికి 381 గ్రాముల బంగారు హారాన్ని కూడా బహుకరించారు. అంతేకాకుండా అయితే వీళ్ళు వస్తుండగా ముందుగా ఆలయ అర్చకులు అయితే సాదర పూర్ణ కుంభంతో సాదర స్వాగతం కూడా పలికారు. అలానే విశేష పూజలు అర్చనలు కూడా చేశారు. అంతేకాకుండా మజ్జి శ్రీనివాసరావు గారు అయితే భక్తులు బాగుండాలి అనలే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా ఇక్కడ స్వామివారిని అయితే దర్శించుకోవడం జరిగిందని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు భీమిలి నియోజకవర్గం సింహాచలంలోని అప్పన్న సన్నిధిలో ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, సతీమణి మజ్జి పుష్పాంజలి, అల్లుడు నెల్లిమర్ల నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ యోజన విభాగం అధ్యక్షులు ప్రదీప్ నాయుడు, కుమార్తె చిన్నశ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర సింహాచలంలోని సింహాద్రి అప్పన్నను దర్శించుకొని పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు సమర్పించారు. స్వామివారికి 380 గ్రాముల బంగారంతో కూడిన పగడాల హారంను కుటుంబ సమేతంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా ఉందని, అందువల్ల మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పాలన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని, త్వరలోనే ప్రజలకు మంచి రోజులు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గ పరిధిలో పార్టీ ఎస్ఈఎస్ మెంబర్లు, రాష్ట్ర పార్టీ కార్యదర్శులు, మండల మరియు డివిజన్ పార్టీ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, కార్పొరేటర్లు, జిల్లా నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర జిల్లా మండల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సింహాచలం దేవస్థానం ఆ సింహాద్రప్పన్న స్వామివారికి అయితే మా కుటుంబ సతీ సమేతంగా అందరం కూడా మా పిల్లలు కానీ మేము కానీ మా కుటుంబ సభ్యులు అందరం కూడా ఈరోజు స్వామివారికి గౌరవనీయులు పెద్దలు మా వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని ఆ స్వామివారికి మరి వారికి ఈ రాష్ట్రంలోని యావత్ ప్రజలకి మాకు అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని మరి వారి జన్మదిన సందర్భంగా మరి స్వామివారికి ఈరోజు ఒక హారాన్ని ఈరోజుకి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆ హారాన్ని ఈరోజు మరి ఆ సింహాద్రప్పన్న స్వామివారికి నరసింహస్వామివారికి ఈరోజు మరి సమర్పించుకున్నాం. మరి ఆ స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు ఎల్లప్పుడూ మరి ముఖ్యంగా భీమిలి నియోజకవర్గ ప్రజల మీద మరి ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద మరి ఆ స్వామివారికి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యంగా ఉండాలని, వారు బాగుండాలని, రాబోయే కాలంలో వారు మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మంచి పరిపాలన అందిస్తారని ఆ స్వామివారి ఆశీస్సులు కావాలని చెప్పి మరి మీ అందరం కూడా ముఖ్యంగా నేను కానీ నాతో పాటు మా కుటుంబ మా సతీ సమేతంగా మా కుటుంబ సభ్యులు కానీ ముఖ్యంగా మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ప్రతి ఒక్కరూ కూడా బాగుండాలని, ముఖ్యంగా అందరూ కూడా మా ప్రాంత ప్రజలందరూ కూడా బాగుండాలని, మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ బాగుండాలని కోరుతూ ఆ స్వామివారిని స్వామివారిని వేడుకున్నాం. చూస్తున్నారు కదా, మజ్జి శ్రీనివాసరావు గారి వెంట అయితే తన సతీమణి పుష్పాంజలి గారు, అలానే సిరి సహస్ర చిన్నశ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర, వెంట ఆమె భర్త వడ్డుకొండ ప్రదీప్ నాయుడు కూడా అక్కడికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకోవడం జరిగింది. అంతేకాకుండా మజ్జి శ్రీనివాసరావు గారు అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా హారాన్ని అయితే స్వామివారికి అందజేయడం అయితే జరిగిందని చెప్పారు. అంతేకాకుండా భక్తులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అలానే భీమిలి నియోజకవర్గ ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్టు కూడా ఆయన చెప్పారు. చూద్దాం అంటే మరిన్ని కార్యక్రమాలు వచ్చే ఎన్నికల్లో కూడా తమ వైసీపీ ప్రభుత్వమే వస్తుందనేసి అయితే ఆయన అయితే ధీమాను కూడా వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం మరి వచ్చేది ఎటువంటి ప్రభుత్వం వస్తుందనేది చూద్దాము, వెయిట్ చేద్దాము. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.